రైతు మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్. మనం ప్రస్తుతం అంతారం గ్రామం కులకచెర్ల మండలం వికారాబాద్ జిల్లాకు చెందిన రైతు రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వీరు 2 ఎకరాల్లో 3 రకాల గ్రాఫ్టింగ్ వంకాయల్ని సాగు చేస్తూ ఉన్నారండి. ఈ 3 రకాలు ఎందుకు సాగు చేయాల్సి వచ్చింది, నార్మల్ వంకాయ కంటే గ్రాఫ్టింగ్లో ఏం కొత్త పద్ధతులు వీళ్ళు పాటిస్తున్నారు, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు చెప్పండి, మీరు 2 ఎకరాల్లో 3 రకాల గ్రాఫ్టింగ్ వెరైటీలు సాగు చేస్తూ ఉన్నారు. అసలు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? మీకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది నార్మల్ కంటే? అయితే ఈ గ్రాఫ్టింగ్ వంకాయని యూట్యూబ్లో చూసి నేను తెలుసుకున్నా. మాది కూడా పొలం ఉంది కాబట్టి ఏదైనా కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో గ్రాఫ్టింగ్ వంకాయని ఎంచుకోవడం జరిగింది. ఓకే. అయితే ఈ గ్రాఫ్టింగ్ వంకాయని మనం అనంతపూర్ నుంచి కోటిరెడ్డి వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి అక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే. దీంట్లో 3 రకాలు, ఒకటేమో అంకుర్ నితీష్, నానో బ్లాక్, లలిత అనే 3 వెరైటీలని ఎంచుకోవడం జరిగింది. లలితనేమో 1 ఎకరము, తర్వాత అంకుర్ నితీష్ 26 గుంటలు, నానో బ్లాక్ 26 గుంటలు వేసినాం. మొత్తం 2 ఎకరాలు. 3 వెరైటీలు కలుపుకొని 2 ఎకరాలు వేసారు. ఓకే. ప్రస్తుతము నార్మల్ వంకాయ వేస్తారు చాలామంది, గ్రాఫ్టింగ్ వంకాయ వేస్తారు. మీరు వంకాయ సాగు చేయడం ఇది ఎన్నోసారి? ఫస్ట్ టైం. అవును. అంటే మొదటిసారి వేయడమే మీరు గ్రాఫ్టింగ్ వేసారు? అవును సార్. ఓకే. నార్మల్గా వేయడమే మీరు గ్రాఫ్టింగ్ వేయడానికి కారణం ఏంటి అసలు? కొంచెం హీల్డింగ్ ఎక్కువ వస్తుందని, తర్వాత క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది, తర్వాత దీని లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాము. రేటు విషయంలో కూడా 1 నెల రాకుండా ఇంకా కొంచెం లాంగ్ టైం ఉంటుంది కాబట్టి ఏదో ఒక టైంలో కొంచెం రేటు కూడా రావచ్చు అన్న ఉద్దేశంతో గ్రాఫ్టింగ్ తీసుకోవడం జరిగింది. ఓకే. కొంచెం ఇది తెగుళ్ళకు కూడా తట్టుకుంటుందని విన్నా, అందుకని దీన్ని ఎంచుకున్నాం. మీరు దీనిపైన రీసెర్చ్ చేసే భాగంలో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ వంకాయకి గ్రాఫ్టింగ్ వంకాయకి డిఫరెన్స్ ఏంటి? అది ఒక 3-4 నెలలు క్రాప్ వచ్చి మళ్ళీ తగ్గుతుందని దాని గురించి విన్నా. ఇదే దిగుబడి 3-4 నెలలు వచ్చే తగ్గిపోతుంది నార్మల్ది. ఇదేమో 2 ఇయర్స్ ఉండి కనీసం 1 ఇయర్ వరకైనా మన క్రాప్ అనేది ఎక్కువ వస్తుందని యూట్యూబ్లో నేను విని ఎంచుకోవడం జరిగింది. అది పంట కాలము 3 నెలలు మంచి దిగుబడి వచ్చి ఆగిపోతుంది కొంచెం కొంచెంగా. ఇది 2 సంవత్సరాలు వస్తుంది. 1 సంవత్సరం అయినా ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగుబడి తీసుకోవచ్చు దాంతో అదే ఉద్దేశంతో చేసిరు. ఓకే. ఇప్పుడు ఈ వంకాయ మీరు అనంతపూర్ నుంచి తెచ్చుకున్నారు. ఎట్లా ఒక మొలక ఎట్లా పడ్డది మనకు ఒక మొలక వచ్చేసి 6 రూపాయలకు ఒకటి ఇచ్చిండ్రు. 6 రూపాయలకు ఒక వాళ్ళే మన దీంట్లో ఆర్టీసీ కార్గోలా పంపించిండ్రు, మనకు కోజికి పంపించిండ్రు. కోజి నుంచి మనం అంచెలు తెచ్చుకొని అదే రోజు ప్లాంటేషన్ వేయించినాం. కార్గో పంపించారు. 6 రూపాయలు ఒక మొలక. 6 రూపాయలకు. ఎన్ని మొలకలు పట్టినాయి ఈ 2 ఎకరాలకు? మొత్తం 4,800 వేసినాం. 4,800 మొలకలు. 1 ఎకరాకు 2,000 అన్నారు, ఇక మనం 4,800 వేసినాం. అంటే 800 మొలకలు ఎక్కువనే వేసినాం. ఓకే. డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నారు? డిస్టెన్స్కు మొలకకు 3 ఫీట్లు పెట్టినాము. ఇట్లా సాలుకు 7 ఫీట్లు గ్యాప్ ఇచ్చినాం. అంటే వర్షాల మధ్యలో 7 ఫీట్లు, మొలకకు మధ్య 3 ఫీట్లు 3 ఫీట్లు డిస్టెన్స్ పెట్టుకున్నారు. ఈ మొక్క 2 సంవత్సరాలు వస్తుంది కదా, మరి ఎంత వరకు పెరుగుతుంది? ఇది ఎంత దూరం వరకు పెరుగుతుంది? యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 2 కూడా 7 ఫీట్ల వరకు ఇక్కడ వస్తుంది, తర్వాత హైట్ కూడా ఇంత అవుతుంది అని చెప్పింది. ఒక 4-5 ఫీట్ల హైట్ అవుతుంది, 5 ఫీట్ల వరకు పెరుగుతుంది హైట్ అవుతుంది అని చెప్పింది వాళ్ళు. ఇప్పటికి కూడా వచ్చింది మనకు. ఇప్పటికి ఒక 3 ఫీట్స్ వరకు హైట్ వచ్చింది. అది ఇంకొక 2-3 మంత్స్ అయితే ఇది కూడా 2 కలిసిపోతాయని అనుకుంటున్నాం. ఓకే. అంటే పెరిగి ఇట్లా కలిసిపోతాయి. 7 ఫీట్ల డిస్టెన్స్ ఉన్నా సరే ఇంత పెరుగుతాయి. అందుకే డిస్టెన్స్ ఎక్కువ పెట్టినాం. ఇప్పుడు నార్మల్గా వంకాయలో నాటినప్పటి నుంచి ఇది ఎన్ని రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది? మనకు 50 డేస్కి వస్తుంది మామూలుగా స్టార్ట్ అయ్యి. నార్మల్ వంకాయ గ్రాఫ్టింగ్ అయినా 50 డేస్కి వస్తుంది. 50 రోజులు. మనం 2 నెలల నుంచి తీసుకున్నాం. ఒక 2 నెలల నుంచి స్టార్ట్ అయింది. మనకు ఫస్ట్ తెంపినప్పుడు 4 కిలోలు వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఒక 30-40 కేజీస్ వెళ్ళింది, అట్లా తర్వాత క్వింటల్ వెళ్ళింది. అట్లా అంటే నార్మల్ వంకాయకి దీనికి 2 అంతే. ఫస్ట్ కటింగ్ మాత్రం 2 నెలలకు వస్తుంది. 50 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఫస్ట్ కటింగ్ వస్తుంది. కాకపోతే దానికి దీనికి ఏంటంటే ఇది ఎక్కువ కాపు కూడా ఎక్కువ వస్తుంది. కాపు ఎక్కువ వస్తుంది, తర్వాత సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ అవుతుంది. అది ఇంత కాదు, నార్మల్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు గ్రాఫ్టింగ్ లో రైతులు కానీ కొత్త రైతులు కానీ ఏమేమి పద్ధతులు పాటించాలి? ఏదైనా నాటినప్పటి నుంచి మీరు మొదటిసారి వేసిండ్రు, మీరు రిస్క్ తీసుకుని వేసిరే అనుకోవచ్చు. ఫస్ట్ మేము ఇది ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇది మన దున్నిపించి తర్వాత కోడి ఎరువుగా చల్లినాం ఒక 12 ట్రాక్టర్లు. తర్వాత మళ్ళీ బోదెలు కట్టి దాని మీద పశువులేరు పోసి పశువులేరు మీద బోదెలు వేయించినాం. బోదెలు వేసినాక డ్రిప్ పరిచి దాని మీద చెట్టు పెట్టించినాం. స్టార్టింగ్ లా చెట్టు పెట్టించినాక ఇక గ్రోత్ వచ్చింది. మెల్ల కొంచెం అప్పుడప్పుడు 1919 ఇచ్చినాము. ఇప్పుడు కొంచెం 1919 కానీ 2820 కానీ ఇచ్చుకుంటూ వచ్చినాము. డ్రిప్పులనే ఇస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైనా వేయాలంటే ఖచ్చితంగా డ్రిప్ కంపల్సరీ. డ్రిప్ లేనిది పంట వేస్తే దిగుబడి అయితే రాదు వంకాయకి, ఏ పంట అయినా సరే.
ఖచ్చితంగా కూరగాయల పంటలా? అవును, ఉమ్, డ్రిప్ కావాలి కంపల్సరీ, ఉమ్, ఉంటే బాగుంటది. ఉమ్. అట్లా. ఇప్పుడు మీవి ఎట్లాంటి భూములు మరి? మరి కొంచెం రెడ్ సాయిల్ ఉంది ఇది. రెడ్ సాయిల్ ఉంది. ఆ. ఈ భూములలో మరి దిగుబడి ఎట్లా వస్తుంది? మంచిగా వస్తుందా? ఇప్పుడైతే వస్తుంది సార్, ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి మనకు స్టార్ట్ అయింది. ఉమ్, ఇక ముందు ముందు అయితే చూడాలి ఇక, ఉమ్, ఇప్పుడే కదా మనం కూడా కొత్తగా. అవును, ఇక అది ఎంత అనేది మనకి ఇక 1 ఇయర్ గడిస్తే కానీ తెలుస్తుంది మొత్తం. తెలియదు. ఆ. ఇప్పుడు మొత్తము ఈ వంకాయ తెచ్చిపెట్టండి, మీకు మొత్తం వ్యవసాయం పైన ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? అంటే వ్యవసాయం పైన అనుభవం ఉంది, ఉమ్, కాకపోతే ఈ కూరగాయల మీద లేదు. ఉమ్, మేము ఎక్కువ వరి, తర్వాత కంది ఉమ్, అవి వేస్తున్నాం. ఫస్ట్ టైం మా దగ్గర ఇటు Okay. ఊళ్ళో కూడా ఎవరు కూరగాయలు లేరు, ఉమ్, తక్కువ. ఇక్కడ కులక్షల్లో కూడా తక్కువనే, ఉమ్, ఎవరో ఒకరు వేస్తారు. ఉమ్. కాకపోతే మనం కూడా ఏదో కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఎంచుకోవడం జరిగింది మొదటిసారి వేసిండ్రు. మొదటిసారి. ఓకే, మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు? మొత్తం 4-5 ఎకరాలు చేస్తాం. 4-5 ఎకరాలు వ్యవసాయం చేస్తారు. ఉమ్. 2 ఎకరాలు ఇది పెట్టుకున్నారు, అవును. మిగతా 3 ఎకరాలు కంది వేసినాం. కందేసిండ్రు. వరి ఏమయ్యారా మరి? వరి మేము వరి దగ్గర ఏమోము అన్న వాళ్ళు వేస్తారు, ఉమ్, కాకపోతే మాకున్న కాడికి నేను కంది వేస్తాను. కంది, లాస్ట్ టైం వంకాయ వేసుకున్నాం. వంకాయ. ఓకే, ఓకే. ఇప్పుడు వంకాయ ఆల్రెడీ మనకి అక్కడ కటింగ్ చేస్తూ ఉన్నారు కదా. అవును, ఇప్పుడు 2 నెలలకి ఇది కటింగ్ స్టార్ట్ అయింది, అంటే కటింగ్ స్టార్ట్ అయ్యి 1 నెల అయింది. ఇప్పుడు 3వ నెల పంట ఇది. అవును. ఈ నెలలో ఎన్నిసార్లు కటింగ్ చేసిరు ఇప్పటి వరకు? ఈ ఆగస్టులో సార్, ఆగస్టులో ఇది ఫస్ట్ నుంచి చేస్తాను కంటిన్యూ. అయితే మనం విజేత సూపర్ మార్కెట్కి వేస్తుంటే విజేత వాళ్ళకు కటింగ్ చేసి కటింగ్ చేసి వాళ్ళకి ఏంటంటే చిన్న ఈ నడవ కొంచెం ఒక సైజు మీద దింపాలి వాళ్ళకి. డే బై డే, డే బై డే వాళ్ళు ఎంత ఆర్డర్ ఇస్తే అంత, ఒక రోజు 2 క్వింటాలు, ఒక రోజు 3 క్వింటాలు, ఒక రోజు క్వింటాల్‌న్నర ఎంత చెప్తే అవి మనం తీసుకుపోయి వాళ్ళకి వేస్తుంటాం. అంటే ఆర్డర్ వరకే తెంపుతున్నారు. తెంపుతున్నాం. అంటే ఇప్పుడు మార్కెట్ ఏమి వెళ్ళారా ఇక? ఏమైనప్పటి నుంచి? మార్కెట్ కోలేదు, ఇప్పటి వరకు కోలేదు. ఈ రోజు పోదామని తెంపిస్తున్నా, ఎందుకంటే వాళ్ళు కొంచెం బ్లాక్ ఆర్డర్ తక్కువ ఇస్తున్నారు. ఓకే, ఓకే. దాన్ని బట్టి మార్కెట్ కోదామని ఈరోజు తెంపిస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ వంకాయలు ఎక్కువైనాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఆర్డర్ తక్కువ ఉంది, అట్లాంటప్పుడు మళ్ళీ వంకాయలు 8 ఉంటే ఖరాబ్ అవుతాయి కదా, ఏం అందుకే చేస్తారు అప్పుడు? తెంపిస్తున్నాం. ఇప్పుడు మార్కెట్ షాద్నగర్ తీసుకుపోతాయి ఈరోజు. షాద్నగర్ తీసుకుపోతారు. అవును. ఎట్లా పోతుంది మార్కెట్లో ధర? ఎట్లా పోతుంది? ఇప్పుడు 3 రకాలు ఉన్నారు కదా, 3 ఇప్పుడు రకాలు మనం- ఏ రకాలు ఎట్లా పోతుంది? మనమైతే ఇప్పుడు విజేతకు వేస్తున్నాం కాబట్టి వాళ్ళు మన పెన్సిల్ వంక లాంగ్ వచ్చేసి మనకు 28 ఇస్తున్నారు పర్ కేజీకి. పర్ కేజీ మొన్నటి వరకేమో అవి నానో బ్లాక్ ఏమో 26, 27 ఇచ్చిండ్రు. ఇప్పుడేమో ఇవి 28 ఉన్నాయి, అవి 23కే వచ్చింది. ఏది బ్లాక్ తగ్గింది, అది 4 రూపాయలు తగ్గింది. 4 రూపాయలు తగ్గింది. 4-5 రూపాయలు తగ్గినట్టు. మరి ఎట్లా గిట్టుబాటు అవుతుందా మీకు ఆ ఇప్పుడు ధరలు? ఇప్పుడు మనం లాస్ట్ మంత్ అయితే ఆ రెండు, నా బ్లాక్ తర్వాత పెన్సిల్ రెండే వచ్చినాయి. ఇది లలిత రాలేదు, సారకులంకాయ. ఓకే. ఆ రెండింటి వరకు లాస్ట్ మంత్ మనము ఒక 1 lakh వచ్చింది మనకు. దాంట్లో ఇక కూలీల ఖర్చు అంతా పోను మనకు కొంచెం మిగిలింది. మనం ఇప్పటికీ దీని మీద మొత్తం 3 lakhs పెట్టుబడి పెట్టినాం, 2 ఎకరాల కలిసి. విత్ బోరు, డ్రిప్ అంతా కొత్త కదా, దాన్ని బట్టి కొంచెం ఎక్కువైంది. బోర్ కూడా ఇప్పుడు వేయించారు, డ్రిప్ కూడా ఇప్పుడు వేయించారు. అవును, ఈ వంకాయ గురించి వంకాయ గురించి. ఓకే. డ్రిప్ కూడా సబ్సిడీలు తీసుకున్నాం మనము. మనకు 2 ఎకరాలకు వచ్చేసి 22,000 డీడీ కట్టినాం. డీడీ కడితే డ్రిప్ వచ్చింది. ఓకే. ఇది గవర్నమెంట్ దాంట్లో? గవర్నమెంట్లో. అయితే మొత్తం ఈ వంకాయ వరకు మనకు ఎంత పెట్టుబడి అయింది మొలకల నుంచి ఇప్పటి వరకు? ఈ 3 నెలల స్ప్రేయింగ్లు 1,50,000 అవుతుంది. 1,50,000 అయింది ఇప్పటి వరకు 3 నెలలకి అయింది. 3 నెలలకు 1,50,000 అయింది. మీకు మొత్తం కలిసి 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి. అందులో కూలీల ఖర్చులు తీసుకుంటే ఎంతో కొంత మిగిలింది. ఇప్పుడు కూలీలకు ఎట్లా ఇస్తున్నారు? రోజుకి ఎంత ఇస్తున్నారు వాళ్ళకి? వాళ్ళు ఉదయం మనకు 8:30-9 గంటలకు వస్తారు. ఎంత 1 గంటల వరకు 2 గంటల వరకు తెంపుతారు. 350 ఇస్తున్నాం. 350 ఒక్కరికి. ఇప్పుడు ఎట్లా ఇవి వంకాయలు తెంపుతారు కదా, తెంపిన తర్వాత ఎట్లా తీసుకుపోతారు? కవర్లలోనా ఎట్లా? కవర్ల కొన్ని ఏమో కవర్లో ప్యాక్ చేస్తాము, కొన్ని ఏమో సంచులో తీసుకుపోతాం. సంచులలో మన ఓన్ వెహికల్ ఉంది కాబట్టి వెహికల్ తీసుకుపోయి. ఇప్పుడు కవర్ ఎన్ని కేజీలు ఉంటుంది, సంచులు ఎన్ని కేజీలు ఉంటాయి? కవర్లో వచ్చేసి 20 kgs పడుతుంది. సంచిలో మనం ఎంత నింపితే అంత, ఒక 40 kgs నింపొచ్చు, 50. ఎక్కువ డ్యామేజ్ అయితే ఏం కదా సంచులలో? ఏం కావు డ్యామేజ్, అంటే మనం ఇప్పుడు తీసుకుపోయి వేస్తాం కదా, దాన్ని ఒక రోజు నిల్వ పెడితే డ్యామేజ్ అయితే ఏం, కానీ మనం ఏం అట్లా పెట్టాం. తీసుకుపోయి డైరెక్ట్ మార్కెట్ ఇస్తారు కాబట్టి, వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా గ్రేడింగ్ చేస్తారు. మళ్ళీ వంకాయలు ఒకవేళ చిన్నవి ఉంటే కూడా తీసేస్తారు, పురుగు ఉంటే తీసేస్తారు. గ్రేడింగ్ విజేత ఆ గ్రేడింగ్ చేసి వేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీకు కేజీ లెక్క అన్నారు కదా, ఇప్పుడు ఆ గ్రేడింగ్ చేసిన తర్వాత మంచి వరకే కేజీ లెక్క పెడతారా, లేకపోతే అన్ని మంచివే లెక్క పెడతారు? మళ్ళీ ఇప్పుడు గ్రేడింగ్ లో ఒక 10 కేజీలు పోతే పోయినట్టేనా? అదే మనం తీసుకొని అక్కడ వేరే ఏదైనా లోకల్ ఏదైనా కూరగాయలకి ఇచ్చేస్తాం అంతే, కొంచెం అటు ఇటు చూసుకొని. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ వంకాయలు 3 నెలల నుంచి వేస్తూ ఉన్నారు. అవును సార్. సో ఎన్ని స్ప్రేయింగ్ లేని ఇప్పటికి? దాంట్లో స్ప్రేలు మేము వారానికి ఒకసారి కొడుతున్నాం సార్. ఇప్పుడు ఈ వంకాయల ముఖ్యమైన సమస్య ఏంది?
మొత్తం పురుగులు కానీ తెగుళ్ళు కానీ? దీనికి మెయిన్ అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఏది కాయదొలచ పురుగు మొత్తం ఈ కాయకు పడుతుంది పురుగు. ఇట్లా ఏడ మన ఇట్లా ఉంటది కదా, ఈ కాయకు వస్తుంది పురుగు. ఇట్లా దీనికి వస్తుంది, ఇట్లా కాయ మొత్తం తింటుందా? ఇగో ఇట్లా ఇది పురుగు వస్తుంది, పోతుంది అట్లా పురుగు వచ్చేస్తుంది. ఇగో ఇది మెయిన్ ఇది ఇది ఇట్లా కాయ తింటా ఉంటుంది. కాయ తింటది ఆకు. ఫస్ట్ ఇది 30 రోజులు 40 రోజులు పంట ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఇది 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 వాడిపోతుంది, దీంట్లోకి లోపల పురుగు వస్తుంది. దీన్ని చిదిమేసి మందు కొట్టుకోవాలి. దేంట్లో పురుగు వస్తుంది? కొమ్మలు వస్తుంది. కొమ్మలు వస్తే అది తీసేసి మందు కొట్టుకోవాలి. ఓకే, కొమ్మ తీసేయాలి. కొమ్మ తొలచి పురుగు వచ్చినప్పుడు కొమ్మ తీసేసి మందు కొట్టుకోవాలి. కొట్టుకుంటే కంట్రోల్ అవుతుంది. ఒకవేళ కొట్టలేదు అనుకో అది లోపలనే ఉంటుంది, మా పురుగు రావదు. ఇక మెయిన్ ఇదే దీనికి. ఇది కాయదొలుసు కొమ్మ తెలుసు పురుగే మెయిన్. వంకాయల ఇక స్ప్రే చేస్తూనే ఉండాలి. ఒకసారి స్ప్రే చేసి దీనికి ఇంకోటి దోమ, తెల్ల దోమ పచ్చ దోమ రెండు వస్తాయి. అది కూడా ఈ కాయతొలచి పురుగుకి ఒకసారి మనం మందు స్ప్రే చేస్తే ఎన్ని రోజుల వరకు రెసిస్టెన్స్ ఉంటుంది? అది 3-4 రోజుల వరకు ఉంటుంది సార్. 3-4 రోజులకు ఉంటుంది. మళ్ళీ వారం మళ్ళీ కంపల్సరీ కొట్టుకోవాలి. మళ్ళీ కొట్టుకోవాల్సిందే. ఈ కాయతొలచి పురుగు వస్తూనే ఉంటుందా? ప్రతి వారం ఒకసారి కొడుతూనే ఉండాలి. వారం దాంట్లో ఇంకొంచెం ఇప్పుడు మేమైతే వేప నూనె వేసి కొడుతున్నాము. ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం ఇంకెక్కువైంది. ఇంకోటి మేము కూలీలతో ఇప్పుడు కాయలు తెంపిస్తాం కదా, ఈ పురుగు వాటిని అన్ని ఏరుతాం. ఏరి వేస్తారు. వాళ్ళు తెంపిన తర్వాత మళ్ళీ ఇవన్నీ నేర్పించి అంటి పెడతాం కొంచెం అవి చనిపోవడానికి. అవును, అట్లా. అయితే కొమ్మ తొలచి పురుగు వచ్చినప్పుడు కొమ్మ తీసేసి మందు కొట్టుకోవాలి. ఇంకోటి ఇది కొట్టినప్పుడు అంటే కాయ తొలచి పురుగు వచ్చినప్పుడు మందు కొడితే 3-4 రోజుల వరకు పనిచేస్తుందా? వారం రోజుల వరకు ఉంటుంది. వారం మళ్ళీ కొట్టుకోవాల్సిందే. అంటే వారానికి ఒకసారి. ఇప్పుడు కట్టింగ్ ఎప్పుడు కొడతారు మరి? ఇప్పుడు కాయ ఉన్నప్పుడే కాయ తొలచి పురుగు వస్తుంది కదా. అయితే మేము మొత్తం కట్ చేసిన తర్వాత కొడతాం. చేసిన తర్వాత మళ్ళీ తెంపుతాం. ఒక రోజు గ్యాప్ ఇచ్చి అట్లా. కట్ చేసిన తర్వాత కొడితే కాయ తొలచి పురుగు కాయ ఉన్నప్పుడే కదా ఎక్కువ వస్తుంది. అవును. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఏమైంది, ఏదైతే పురుగు ఉందో దాన్ని తెంపేస్తాం. తెంపి కింద వేసి తర్వాత దాన్ని ఏర్పించిన తర్వాత మందు కొడతారు. ఓకే, అంటే అప్పుడు పురుగు ఉండదు కదా ఏర్పించిన తర్వాత? ఉంటది, అది లోపల ఉంటది, ఏదో ఒక దగ్గర ఉంటది, అది ఉంటది, కొడతారు ఇంకా. ఓకే, వంకాయలో అయితే ముఖ్యమైన సమస్య కాయ తొలచి పురుగు, కొమ్మ తొలచి పురుగు. ఓకే, మీకున్న అనుభవం ప్రకారము ఈ గ్రాఫ్టింగ్ కానివ్వండి, నార్మల్ కానివ్వండి, దానికి ఎంత, ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది, దీనికి ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? అయితే మనము ఫస్ట్ టైం ఇప్పుడే వంకాయ పెట్టింది కాబట్టి దానికి ఎంత వస్తుందని మనకైతే ఎక్స్పెక్ట్ తెలియదు. మనం ఇది పెట్టినాం కాబట్టి దానికంటే ఇది ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టినాం. కొంచెం లైఫ్ టైం ఉంటుంది చెట్టుది, కొంచెం గ్రోత్ కూడా ఎక్కువ వస్తుంది, దీని సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి తర్వాత మనకు హీల్డింగ్ కూడా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో పెట్టినాం. మనం ఫస్ట్ టైం ఇప్పుడే, మనం కూడా దాంట్లో అనుభవం మనకు అంత పెద్ద దాని లేదు. మొదటిసారి వేస్తున్నాం కాబట్టి ఈసారి అయితే మనకు మొత్తం తెలిసిపోతుంది. కాకపోతే దానికంటే దీనికి ఒకవేళ ఎక్కువ వచ్చే ఛాన్సే ఉంది. ఇక మామూలుగా మనం ఆ వంకాయ కూడా పెట్టినాము, దానికి దీనికి డిఫరెంట్ ఉంది. మధ్యలో చెట్టు డాట్స్ పెట్టినాం, ఉంది డిఫరెన్స్ ఉంది. అది కొంచెం చెట్టు చిన్న అయితే పెద్దగా అయినాయి. అవును. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ 2 సంవత్సరాల వరకు తెంపుకోవచ్చు అని మీరు వేసుకున్నారు. సో ప్రస్తుతం 3 నెలలు అయింది. మరి మీరు 2 సంవత్సరాల వరకు పెంచుతారా ఎట్లా? ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేస్తాం. 2 సంవత్సరాలు వచ్చేలాగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం, 2 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రూనింగ్ చేయాలి, కట్ చేయాలి, కొమ్మలు కత్తిరింపు అంటారు కదా, అది చేయాలి. అది చేస్తేనే మంచిగా ఉంటుంది. మరి మీరు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చే మేల, ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కదా మేకు, అప్పుడు మేల కట్ చేస్తాం. కట్ చేస్తే మళ్ళీ అప్పుడు కొత్త ఇగురు వస్తుంది అని అంటున్నారు. అప్పుడు కట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎట్లా వస్తుంది చూడాలి. ఇంకొకటి, నాకు ఇంకో పాత వీడియోలో వంకాయ అయితే ఏం చెప్పారంటే, ఇట్లా మొక్క పెరుగుతుంది కదా, ఇంత హైట్ పెరిగినప్పుడు ఈ కింద కొమ్మలు ఉంటాయి కదా, కింద కొమ్మల్ని ఆయన తెంపేస్తుండ అనమాట. వాటి వల్ల ఏంటంటే ఇంకా పై కొమ్మలకి ఎనర్జీ వచ్చి ఫుడ్ కానీ అట్లా పాస్ అయిపోయి ఇట్లా పైన మాత్రమే పెరుగుతుంది. అంటే దిగుబడి ఎక్కువ వచ్చేలాగా ఒకటేసారి ఇట్లా బంచ్ లాగా అనిపిస్తుంది అనమాట. అట్లా చెత్తిలాగా ఇట్లా పైకి అనిపిస్తుంది. ఇట్లా కింది కొమ్మలు మొత్తం ఆయన ఎంబడి తీసేస్తా ఉన్నాడు. సో ఈ పద్ధతి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? విన్నా నేను మీది ఛానల్లా, ఎవరో ఒక రైతుది. కాకపోతే మేము అక్కడ కూడా కొన్ని చెట్లకు తీపిచ్చినాం. ఫస్ట్ స్టార్టింగ్ కింద ఆకులన్నీ పెద్ద ఆకులు తీపిచ్చినాం. తీపించిన తర్వాత బాగానే ఉంది. అది వీటికైతే ఇప్పుడే గ్రోత్ వచ్చింది కాబట్టి తీపియలేదు. అది కొన్ని తీపిచ్చినాము, మధ్యలో తీపించిన తర్వాత ఇక వర్షాలు స్టార్ట్ అయినా ఇప్పుడు తీపియలే. చూద్దాం, మేము కూడా అది ప్లాన్ చేస్తున్నాం. ఓకే చూసారు కదండి, యువ రైతు రమేష్ గారు 2 ఎకరాల్లో
3 రకాల గ్రాఫ్టింగ్ వెరైటీలు సాగు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా వారు ఈ వంకాయ వేయడం అనేది మొదటిసారి. ఈసారి నార్మల్ వంకాయ వేయకుండా డైరెక్ట్ గ్రాఫ్టింగ్ వేసుకున్నారు. ఒక్కొక్క మొలక ఖర్చు వచ్చేసి 6 రూపాయలు, ఒక ఎకరానికి వచ్చేసి 2000 మొలకలు పడతాయి అన్నారంట వాళ్ళు. సో అన్నీ ఏం చేసినంటే 2 ఎకరాలు కలుపుకొని 4800 మొలకలు పెట్టుకున్నారు. సో ఆ 4800 మొలకలు ఎక్కువ పెట్టుకున్నారు. ఇక్కడ వరుసల మధ్యలో దూరం చూసుకుంటే మనకి 7 ఫీట్లు, మొక్కల మధ్యలో డిస్టెన్స్ చూసుకుంటే 3 ఫీట్ల డిస్టెన్స్ని పెట్టుకొని వాళ్ళు 4800 మొలకల్ని ఈ 2 ఎకరాల్లో నాటుకోవడం జరిగింది. సో వీరికి ఫస్ట్ కటింగ్ వచ్చేసి 2 నెలలకు స్టార్ట్ అయిందండి. ఇప్పటికీ ఒక నెల అయింది. నెల నుంచి కటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికి ఎన్ని కటింగ్లు అయినాయండి మొత్తం? మేము డే బై డే డైలీ తెంపుతానే ఉన్నారు. ఓకే, ఆల్మోస్ట్ ఒక 12 నుంచి 15 కటింగ్లు కూడా వచ్చినాయని మనకు రైతు తెలియజేస్తూ ఉన్నారు. సో మరిన్ని వీడియోస్ కోసం బీచ్ అగ్రికల్చర్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు అండి.